అంటే శ్రమలో దేవుని యొక్క వాక్యంలో నుండి పరిశుద్ధ గ్రంథంలో హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 11, 12 వచనాన్ని చదువుకున్నాం. హెబ్రీ 6, 11, 12 వచనం. మీరు మందులు కాక విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దానములను స్వతంత్రించుకున్న వారిని పోలి నడుచుకొనుచున్నట్లుగా మీలో ప్రతివాడును మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తము మీరు ఇదివరకు కనుపరిచిన ఆసక్తిని తుదమట్టుకు కనుపరచవలనని అపేక్షించుచున్నాము. చిన్న ప్రార్థన. ప్రేమ కనికరము కలిగిన మా దేవ, నీ ఘనమైన గొప్ప నామములకు కృతజ్ఞత, స్తుతి, స్తోత్రములు, వందనాలు చెల్లిస్తున్నాను. ఈ సమయమందు నీ దివ్య వాక్యాన్ని మేము ధ్యానించడానికి వెళ్ళుచుండగా మాతో మీరు మాట్లాడండి. వినచెవులు గ్రహించగలిగిన హృదయాలను అనుగ్రహించండి. అల్పుడను నీ పాదధుని తండ్రి, నీ శిలువ చెంత మీరు మరుగుపరిచి ఆత్మాభిషేకముతో మీరు నింపి నీ రక్తముతో కప్పి కడిగి నాయన ముద్రించి నీ ప్రజలతో మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాను. పిలిచిన దేవుడు నమ్మదగిన వాడవు కనుక నీకే మహిమ ఆరోపించుచున్నాను. నీ ప్రజలకు వినగలి చెవులు గ్రహించగలిగిన హృదయం అనుగ్రహించము. నీ ఆత్మ సహాయము దయచేయము. సకల మహిమ ఘనత ప్రభావాలు నీకే ఆరోపిస్తూ నీ కృప మీద ఆధారపడి యేసు ప్రభు నామములో అడిగి పొందుచున్నాము తండ్రి, ఆమేన్. స్తోత్రం. ప్రభుకు మహిమ కలుగునుగాక. దేవుని సంఘమా, దైవ వాక్యములో నుండి ఈ హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 11వ వచనం నుండి రాయబడిన ఈ యొక్క లేఖనాలు ద్వారా ప్రభు మనతో మాట్లాడబోచున్నందుకు ఆయన నామమునకే మహిమ ఘనత ప్రభావము కలుగునుగాక. ఆమేన్. ఈ పునరుత్థాన దినమందు, ప్రభు దినమందు మరోసారి త్రియక దేవుని యొక్క ప్రేమ, కృప, సమాధానము, ఆదరణ మనకందరుకును సకల పరిశుద్ధులకును సదా తోడై ఉండునుగాక. ఆమేన్. దేవుని ప్రజలారా, ఈ యొక్క వాక్యములో మీరు మందులు కాక విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దానములను స్వతంత్రించుకున్న వారిని పోలి నడుచుకొనుడి అని పదాలు వాడారు. గమనించాలి, ఇక్కడ 2 విషయాలు ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రతి ఒక్క విశ్వాసి దేవుని సముఖంలో వాగ్దానాలను స్వతంత్రించుకోవాలనే యొక్క ఆశను అందరిలో కలిగి ఉంటుంది. బైబిల్ గ్రంథాల్లో వేల కొలది వాగ్దానాలు ఉన్నాయి. ఈ వాగ్దానములన్నీ కూడా మనము స్వతంత్రించుకోవాలి. సాధారణంగా వాక్యము మనం విన్న వెంటనే ఇది మన జీవితంలో నెరవేర్చబడాలనే యొక్క ఆశ ప్రతి ఒక్కరు కూడా కలిగి ఉంటాడు. కానీ దేవుడు వాగ్దానం చేస్తున్న ప్రతి ఒక్క వాగ్దానాన్ని మన జీవితాల్లో స్వతంత్రించుకోవాలి అనుకున్నప్పుడు కొన్ని నియమాలు ఇక్కడ మనకు కనబడుతుంది. అసలు ఈ వాగ్దానములన్నీ కూడా దేవుడు ఎందుకు ఇస్తాడు? ప్రభువు ప్రతి ఒక్కరికి ఇచ్చుచున్న వాగ్దానం అంతా కూడా ఇహలోక సంబంధమైన విచారములో నుండి, మాలిన్యము నుండి, ఇహలోక సంబంధమైన బంధాల నుండి విడుదల పొంది దేవునికి సమీపించినట్లుగా, దేవుని యొద్దకు వచ్చినట్లుగా ప్రభు ఈ వాగ్దానములన్నీ కూడా ఆయన విశ్వాసులకు అనుగ్రహిస్తుంటాడు. దీనికి లేఖనాల్లో నుండి ఒక మాట మీకు చూపిస్తాను. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము
4వ వచనంలో ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు. హల్లెలూయా. ఎందుకు అనుగ్రహించాడు చూడండి. ఇక్కడ దురాశను అనుసరించుట వలన లోకముందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దానముల మూలముగా మీరు తప్పించుకొని దేవ స్వభావమునందు పాలివారగునట్లు వాటిని అనుగ్రహించాడు. ఈ వాగ్దానాలన్నీ కూడా దేవుడు ఎందుకు ఇచ్చాడట? ప్రభు ఎందుకు ఇచ్చాడంటే మొదటిది అంటున్నాడు, దురాశను అనుసరించుచున్న లోకంలో ఉన్న భ్రష్టత్వమును విడిచి మానేటట్లుగా. లోకములో ఉన్న భ్రష్టత్వమును దురాశను మనం పూర్తిగా విడిచిపెట్టి వాటిని మానివేసి, రెండో భాగములో ఏమన్నాడంటే తప్పించుకొని అని పదాన్ని వాడిన తర్వాత రెండో భాగంలో అన్నాడు, దైవ స్వభావమునందు పాలివారగున్నట్టుగా దేవుడు వాగ్దానము ఇచ్చాడు. ప్రభుకు స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఈ వాగ్దానములన్నీ కూడా మనం ఏ విధముగా స్వతంత్రించుకోవాలి, దేవుడు ఎందుకు వాగ్దానము చేస్తాడనే విషయాన్ని పేతురు రాసిన పత్రికలో 2వ పత్రికలో మీకు తెలియజేశాను. ఓకే, ఇప్పుడు రెండో భాగంలో మనం గమనిస్తుండగా ఈ వాగ్దానాన్ని కూడా వారు ఎలాగూ స్వతంత్రించుకున్నారు, ఏ విధంగా వారు స్వతంత్రించుకున్న విధానాలు మాట్లాడుతూ 2 విషయాలు చెప్పాడు. ఒకటి విశ్వాసము, రెండోది ఓర్పు. క్రైస్తవ జీవితాల్లో చాలా విషయములు నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. అందులో ముఖ్యంగా ఇక్కడ మనం చూస్తున్న విషయాలు 2 విషయాలు ఈరోజు మనం ధ్యానం చేస్తున్నది విశ్వాసము, రెండోదిగా ఓర్పు. మీరు చూడండి, చాలామందికి విశ్వాసం అయితే ఉంటుంది, కొంతమంది విశ్వసిస్తారు, కానీ వారిలో ఓర్పు ఉండదు. ఓర్పు, సహనము, ఓపిక, ఇవన్నీ కూడా ఒక ఫ్యామిలీ, ఒక కుటుంబం అన్నమాట. సో సహనము కలిగి ఉండడం, అందుకే కదా 40 కీర్తనలు మనం చూస్తే కీర్తనకాడు అంటాడు, నేను సహనము కలిగి యెహోవా కొరకు కనిపెట్టుకొంటిని, అప్పుడు ఆయన మొరను ఆయన ఆలకించాడు, జిగటగల దొంగ ఊపిలో నుండి ఆయన నన్ను లేవనెత్తాడు. అనేక విషయాలు కీర్తనకారుడు అక్కడ తెలియజేస్తున్నాడు. అయితే ప్రియులారా, సహనము లేదా ఓర్పు, ఇవన్నీ కూడా ఓపిక, దాన్ని ఇంకా కొద్దిగా వాళ్ళ బంధువుల్ని కలపాలంటే దీర్ఘ శాంతం, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ కాదు, రక్త సంబంధం, కొద్దిగా జస్ట్ బంధువులు, ఎవరు? దీర్ఘశాంతం. అయితే వినండి, ఇప్పుడు వీటిని ఏ విధంగా అసలు స్వతంత్రించుకున్నారు అనే వాటిలో బహుశా ఒక 2 వ్యక్తులను మీ ముందు పెట్టడానికి, 2-3 సాధ్యమైతే 3 వ్యక్తిని ముందు పెడతాను. బైబిల్ గ్రంథంలో నుండి మీకు చెప్పడానికి నేను ఆశిస్తున్నాను. దేవుని స్తోత్రం చెప్దామా గట్టిగా? హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు వాక్యంలో నిర్గమకాండం 'సరే మన నిర్మాణానికి వెళ్ళక ముందు మొదటి బైబిల్లో ఉన్న మొదటి గ్రంథంలోనికి వెళ్ళిపోదాం. ఆది కాండంలోనికి వెళ్దాం, నిర్గమకాండంలోనికి తర్వాత వద్దాం. ఆది కాండం 12వ అధ్యాయంలో ఈ యొక్క మొదటి 3 వచనాలన్నీ కూడా మనం చూడగలుగుతున్నాం. యెహోవా, నీవు లేచి నీ దేశం నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి
నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము అంటూ ఇప్పుడు వాగ్దానం చేయడం మొదలుపెట్టాడు. ఏంట వాగ్దానం? నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా నొందువు. నిన్ను ఆశీర్వదించిన వారిని ఆశీర్వదించదను, నిన్ను దూషించే వారిని శపించదను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదింపబడునని అబ్రహాముతో అనేను. దేవుని స్తోత్రం. ప్రియులారా, ఈ వాక్య భాగాలు చూస్తే దేవుడు, నువ్వు బయటికి రారా బాబు, నేను చూపిస్తున్న స్థలానికి వెళ్ళు, చేస్తే నువ్వు వెళితే ఈ విధంగా నేను దీవిస్తాను అన్నాడు. అందులో ఒక వాగ్దానం ఏంటంటే, చాలా వాగ్దానాలు, చాలా విషయాలు చెప్పాడు దేవుడు. ఇక్కడ ఇది ఒక ప్యాకేజ్ అని చెప్పవచ్చు. ఆ ప్యాకేజీలో అన్ని రకాలైన దీవెనలను కూడా ఉంచి దేవుడు మాట్లాడుతున్నాడు. అందులో ఒకటి ఏంటంటే, నేను నిన్ను గొప్ప జనముగా చేస్తాను అని. ఎప్పుడు చెప్పాడు? చరిత్రకారులు చెప్పినట్లుగా దేవుడు అబ్రహామును దర్శించే సమయము 75వ సంవత్సరం. ప్రభు అతన్ని 75 సంవత్సరాలు వాగ్దానం చేశాడు, నీకు వృద్ధి కలుగజేస్తానని. నేను మరలా ఈ పదాన్ని వాడుతున్నాను, నీకు గొప్ప జనముగా చేస్తాను అని. ఇప్పుడు దేవుడు వాగ్దానం చేశాడు. రెండో భాగంలోనికి మనం వెళదాం. రెండవ భాగంలోనికి ఆదికాండం 15వ అధ్యాయము. ఆదికాండం 15వ అధ్యాయం 1వ వచనం. ఇవి జరిగిన తర్వాత యెహోవా వాక్యము అబ్రహామునకు దర్శనము అందు వచ్చి, అబ్రమా, భయపడకుము, నేను నీకు కేడము, నీ బహుమానమును అత్యధికమగును అని చెప్పాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అలాగ చేసిన తర్వాత 2వ వచనానికి, అందుకు అబ్రహాము, ప్రభు అయిన యెహోవా, నాకేమిచ్చినదేమి? నేను సంతానము లేనివాడనై పోచున్నానే. దమస్కు ఎలియజరే నా ఇంటి ఆస్తి కర్తగును కదా అన్నాడు. 3వ వచనం, మరియు అబ్రహాము, ఇదిగో నీవు నాకు సంతానం ఇవ్వలేదు గనుక నా పరివారములలో ఒకడు నాకు వారసుడగునని చెప్పగా. 4వ వచనం, యెహోవా వాక్యము అతని యొద్దకు వచ్చి, ఇతడు నీకు వారసుడు కాడు, నీ గర్భవాసమున పుట్టబోచున్నవాడు నీకు వారసుడవునని చెప్పాను. ఇక 5వ వచనం నుండి మనం ముందుకు వెళితే, దేవుడు ఆకాశపు నక్షత్రములను చూపించి, ఆకాశ నక్షత్రముల వల్లే నీ సంతానాన్ని నేను విస్తరింపచేస్తాను, దీవిస్తానని పదాన్ని వాడాను. ఓకే, దేవుని స్తోత్రం. దేవుడు వాగ్దానములు చెప్తూ స్థిరపరుస్తూ వస్తున్నాడు, ఒకదాంతరితో ఒకటి, ఒకదాంతరితో ఒకటి. రైట్. 17వ అధ్యాయము 1వ వచనం. 17వ అధ్యాయం 1వ వచనం. అబ్రాము 99 అబ్రాహాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి కలిగిన దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండుము, నాకును నీకును మధ్య నా నిబంధనను నియమించి నేను అత్యధికంగా అభివృద్ధి పొందించదనని అతనితో చెప్పాను. అబ్రాహాము సాగిలపడి ఉండగా దేవుడు అతనితో మాట్లాడి, ఇదిగో నేను నియమించిన నా నిబంధన నీతో చేయుచున్నాను, నీవు అనేక జనములకు తండ్రి అగుదువు, మరియు ఇక మీదట నీ పేరు అబ్రాము అనబడదు, నిన్ను అనేక జనములకు తండ్రినిగా నియమించి తిని కనుక నీ పేరు అబ్రహాము అనబడు. నీకు అత్యధికముగా సంతానవృద్ధి కలుగజేసి నీలో నుండి జనములు వచ్చినట్లు నియమించుదును, రాజులను నీలో నుండి వచ్చెదరు, నేను నీకును నీ తర్వాత నీ సంతానమునకును దేవుడు ఉన్నట్లు నాకును నీకును నీ తర్వాత వారి తరములలో నీ సంతతికి నీ మధ్య నా నిబంధనను నిత్య నిబంధనగా స్థిరపరచెదను. ఇక అనేక వాగ్దానాలు ఈ 17వ అధ్యాయంలో ప్రభు చెప్తున్నారు. వినాలి జాగ్రత్తగా. ప్రభు ఇక్కడ చెప్తున్న మాటలో ఉన్నాక సారాంశమును మనం గమనించాలి. అదేంటంటే, ప్రభు అంటున్నాడు, నేను నీకు సంతానాన్ని కలుగజేస్తాను. సంతానము కలుగజేయడం మాత్రం కాకుండా నేను ఆ నిబంధన నీతో మాత్రం కాదు,
నీతో నీ సంతానముతో నీకు పుట్టబోతున్న తర్వాత ముందుకు రాబోతున్న వాళ్ళ సంతానం అంతటితో కూడా నేను నిత్య నిబంధన చేయబోతున్నాను. నిజానికి 15వ అధ్యాయములో భక్తుడైన అబ్రాహాము చెప్పినట్టుగా వాడికి ఒక్క సంతానము కూడా లేదు. కానీ దేవుడు మరలా 17వ అధ్యాయానికి వచ్చేటప్పటికి ప్రభు ఏమంటాడంటే, నీ సంతానముతో నీతో నిబంధన చేస్తున్నాను, నీకు పుట్టబోతున్న నీ సంతానమును నేను విస్తరింపజేసి అభివృద్ధిపరచి వారితో కూడా నిబంధన చేస్తున్నాను. ఈ నిబంధన నిత్యమైన నిబంధన అని ప్రభు చెప్పాడు. ఇప్పుడు మనం ధ్యానించబోతున్న విషయాలు నిత్య నిబంధనను గురించి కాదు. మనం ధ్యానించబోతున్న విషయం ఏంటంటే, 99వ సంవత్సరములో మరలా ప్రభు అతన్ని దర్శిస్తూ సంతానమును గురించి మాట్లాడాడు. సో చరిత్రకారులు చెప్పినట్లుగా 12వ అధ్యాయానికి వచ్చినప్పటికీ 75వ సంవత్సరాల్లో ప్రభు అతన్ని దర్శించాడు. దర్శించి అతనితో మాట్లాడాడు, అతన్ని దీవిస్తానన్నాడు, గొప్ప జనాంగముగా చేస్తానన్నాడు. 15వ అధ్యాయానికి వచ్చినప్పటికీ నేను నీకు బహుమానంగా ఉంటాను, నీ బహుమానాన్ని గొప్ప చేస్తానన్నాడు. అక్కడ కూడా ఆకాశపు నక్షత్రములను సముద్ర తీరముందు నిస్కరిన వల్ల నీ సంతానాన్ని వృద్ధిపరుస్తానన్నాడు. ఇక 17వ అధ్యాయానికి వచ్చినప్పటికీ గమనించండి, 12వ అధ్యాయం నుండి 17వ అధ్యాయానికి వచ్చినప్పటికీ సుమారుగా 25 years పట్టింది. 25 సంవత్సరాలు కాల వ్యవధి పట్టింది. ఇప్పుడు వినాలి జాగ్రత్తగా. సంతానము లేకుండా దేవుడు వాగ్దానం చేస్తున్నప్పుడు ఆ వాగ్దానము సంతానమును గుర్చినాక వాగ్దానం ఎప్పుడు నెరవేర్చబడాలని ప్రజలు సామాన్యంగా ఎదురు చూస్తారు అని అంటే, మేబీ ఈ సంవత్సరం దేవుడు చెప్పాడు కాబట్టి వచ్చే సంవత్సరానికి దేవుడు సంతానము కలుగు చేస్తాడేమో అని ఒక భావన, ఆలోచన అనేది నేటి రోజుల్లో ఉన్న ప్రజల్లో ఉన్న భావన ఇవన్నీ. కానీ మీరు గమనించండి, దేవుడు వాగ్దానము చేసి 25 సంవత్సరాలు, 24 నుండి 25 సంవత్సరాలు కాల వ్యవధి బట్టి ఆ తర్వాత దేవుడు అతనికి సంతానాన్ని కలుగజేశాడు. ప్రభుకు స్తోత్రం కలుగును గాక. బట్ ఈ మధ్యలో గమనించండి, 2 అవసరం. అబ్రాహాము జీవితంలో 2 విషయాలు చూస్తాం. ఒకటి, అబ్రాహాము దేవునిని నమ్మెను. చూద్దాం ఒకసారి వచనం. ఆరో వచనం, 15వ అధ్యాయం 6వ వచనంలో, అబ్రాహాము యెహోవాను నమ్మెను, ఆయన అది అతనికి నీతిగా ఎంచెను. ఏంటి నమ్మాడు ఈయన? దేవుడు సంతానము కలుగజేస్తానని చెప్పిన వాటిని ఈయన నమ్మాడు. అంటే ఇప్పుడు ఈయనకి విశ్వాసం ఉంది. ఈ విశ్వాసమును బట్టి ఆయన కొనసాగుతున్నాడు. 1 సంవత్సరం అయింది. కొంతమంది వచ్చి అబ్రహాముతో మాట్లాడుతూ, అబ్రహామా, ఏంటి దేవుడు నీతో వాగ్దానం చేశారని అన్నారు కదా, ఇప్పటికే ఒక 1 year అయిపోయింది, మరి ఏంటి పరిస్థితి అని అంటే, ఆయన చెప్పిన మాట ఒకటే, అయ్యా నాకు వయస్సుతో కానీ సమయంతో కానీ పని లేదు. ఎందుకు అనగా నాతో మాట్లాడిన దేవుడు సత్యవంతుడు, వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన దేవుడు. ఆయన చెప్పి ఉన్నాడు కాబట్టి తప్పకుండా నెరవేరుస్తాడు. అందుకే నా విశ్వాసంతో నేను సాగుతున్నాను అని తనకు ప్రశ్న అడుగుతున్న ప్రతి ఒక్కరికి కూడా ఆయన జవాబు ఇస్తూ వెళుతున్నాడు. 2వ సంవత్సరం అయింది, 3వ సంవత్సరం అయింది, 4 సంవత్సరాలు, 5 సంవత్సరాలు. ఆయన తన విశ్వాసాన్ని ఆయన విడిచిపెట్టలేదు. అందుకే బైబిల్ గ్రంథంలో మనము చూస్తే అబ్రహాము తన విశ్వాసాన్ని గురించి మాట్లాడుతూ
పరిశుద్ధాత్మ దేవుడు చెప్పిన ఒక అద్భుతమైన వాక్యాన్ని మీకు చూపిస్తా. క్రొత్త నిబంధనలోనికి వెళదాం. క్రొత్త నిబంధన రోమీయులకు రాసిన పత్రిక, రోమా 4వ అధ్యాయంలో నేను అవన్నీ కూడా చదువుతాను. 18వ వచనం నుండి చదువుకుందాం. నీ సంతానం ఎలాగుండునని చెప్పిన దాన్ని బట్టి తాను అనేక జనములకు తండ్రి అగునట్లు నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మినం. మరి అతడు విశ్వాసమునందు బలహీనుడు కాక రమారమి 100 వయస్సు గలవాడై ఉండి అప్పటికి తన శరీరము మృతతుల్యమైనట్టును శారా గర్భమును మృతతుల్యమైనట్టును ఆలోచించను గాని అవిశ్వాసం వలన దేవుని వాగ్దానమును గూర్చి సందేహింపక దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన బలము పొందెను. చూడండి, ఈ వాక్యంలో మనం గమనిస్తుండగా పౌలు ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు అబ్రహాము కాలంలో జరిగిన, అనగా అప్పటికే ఒక కొన్ని 4000 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన, దగ్గర 4000 నుండి 5000 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటనను గురించి పరిశుద్ధాత్మ దేవుడు ఈయనతో మాట్లాడగా ఈయన ఆ విషయాలన్నీ కూడా పరిశుద్ధాత్మ ద్వారా పౌలు రోమా సంఘానికి రాస్తూ చెప్తున్న మాట. అవిశ్వాసం వలన దేవుని వాగ్దానం గురించి సందేహింపక దేవునిని మహిమపరిచి 21వ వచనం ఆయన వాగ్దానం చేసిన దాన్ని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసం వలన బలము పొంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్య భాగాన్ని బట్టి మనం చూడగా 25 సంవత్సరాలు రమారమి 20 అక్కడ అన్నాడు కదా, 100 సంవత్సరాలు లేదా 100 సంవత్సరం అంటే 24 దాటిన తర్వాత దేవుడు అతనికి వాగ్దానం చేసి 24 సంవత్సరాలు దాటింది. అందుకే 25 సంవత్సరాల పదాన్ని వాడుతుంటారు. అయితే వినాలి, ఆ వాగ్దానమును నెరవేర్చబడడానికి సుమారుగా 25 years పట్టింది. సో తనకు అడగడానికి వస్తున్న ప్రతి ఒక్కరికి, ఏదయ్యా దేవుడు వాగ్దానం చేశారన్నారు, ఇప్పటి వరకు అది ఏమి జరగలేదు అని అడుగుతున్న ప్రతి ఒక్కరు కూడా ఆయన చెప్పిన మాట ఒకటే, వాగ్దానం చేసినవాడు నమ్మదగినవాడు, ఆయన దాన్ని నెరవేర్చడానికి సమర్థుడు, అందుకే ఆయన యందు నేను విశ్వాసం ఉంచుచున్నాను. ఇలాగున ఆయన దేవుని యందు నమ్మిక కలిగి విశ్వాసంతో ఆయన ముందుకు కొనసాగేటట్లుగా పరిశుద్ధ వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది. ఇప్పుడు హెబ్రీయులకు రాసిన పత్రికలో మనం చూచుకున్న వాక్య భాగంలో విశ్వాసమును ఓర్పుతో కనిపెట్టుకొని ఎందరు భక్తులైతే వాగ్దానాన్ని స్వతంత్రించుకున్నారో వారిని పోలి నడుచుకొనుడి అని పరిశుద్ధ వాక్యం మనకు తెలియజేస్తుంది. సో ప్రియులారా, ప్రభువు యొక్క వాగ్దానాలు నెరవేర్చబడడానికి ఒక్కొక్కసారి కాలము పడుతుంది. ఒక్కొక్కసారి అది త్వరగా జరగవచ్చు. కానీ గమనించండి, దేవుడు చేసిన యొక్క వాగ్దానాలను మనం స్వతంత్రించుకోవడానికి మనలో ప్రతి ఒక్కరు కూడా మనకంటే ముందుగా విశ్వాసములో ఏ భక్తులైతే ఓపిక కలిగి ఓర్పు కలిగి దాన్ని స్వతంత్రించుకున్నారో వారిని మనం వెంబడించాలి అని దైవవాక్యం అని చెప్తుంది. ఈ ఒక్క విషయము కానీ సంఘ విశ్వాసులు దేవుని బిడ్డలు కానీ నేర్చుకోగలిగితే బైబిల్ గ్రంథాల్లో ప్రభువు నీకు అనుగ్రహించిన ప్రత్యేక వాగ్దానములను నీవు తప్పకుండా స్వతంత్రించుకోగలవు. ఇక్కడ ఒక ప్రశ్న వస్తుంది, మీకు రాదు, నాకు వస్తుంటుంది.
ప్రశ్న ఏంటంటే, మరి దేవుడు ఎప్పుడో ఆ వాగ్దానం నెరవేరిస్తే మనం అనుభవించేది ఎప్పుడు అని ఒక ప్రశ్న. కానీ గమనించండి, దేవుడు వాగ్దానం ఆలస్యం చేశాడంటే అందులో మరో అర్థం కూడా మనం చేసుకోవాలి. వాగ్దానమును ఆయన చేసి అది నీ జీవితంలో నెరవేర్చబడకుండా, నీవు అదిని అనుభవించకుండా కేవలము మరొకడు అనుభవించినట్లుగా దేవుడు నీ జీవితంలో వాగ్దానం చేయడు. ఆయన నీకు వాగ్దానం చేశాడంటే ఆ వాగ్దాన ప్రకారముగా నీకు తప్పకుండా అనుగ్రహిస్తాడు. నీవు దానిని అనుభవిస్తావు, ఇందులో ఎటువంటి సందేహం లేదు. ప్రభుకు స్తోత్రం చెప్తారు ఒకసారి. హల్లెలూయా. నీవు అనుభవించినట్టుగా అది ఒకవేళ మేలుకరమైన వాగ్దానం అయితే నువ్వు అనుభవించినట్టుగా దేవుడు చేస్తాడు. ఎందుకు ఇలా మాట్లాడుతున్నానంటే వాక్యార్థాన్ని బట్టి మాట్లాడుతున్నా. అబ్రహాము జీవితంలో 100 సంవత్సరం అయిపోయింది. అప్పటికే 100 సంవత్సరాల పిల్లలు ఇస్తే ఇంకేంటి పరిస్థితి, ఎంతకాలం ఇంకా బ్రతుకుతాడు ఆయన అని అనిపిస్తుంది. కానీ గమనించండి, అబ్రహాముకు పుట్టిన యొక్క కుమారుడైన వాగ్దానంతో కూడిన కుమారుడైన ఇస్సాకు పుట్టి, ఇస్సాకు పెద్దవాడై వయసుకు వచ్చినవాడై, ఓకే, అతడు పెళ్లి చేసుకుని తన జీవితము తన కాలమును గడిపే వరకు కూడా దేవుడు తన కళ్ళ ముందే అతన్ని సజీవంగా ఉంచి నిలబెట్టాడు. ప్రభుకు స్తోత్రం కలుగునుగా. సో ఆలస్యమైనప్పటికీ ప్రభువు నీతో చేసిన వాగ్దానమును ఆయన తప్పకుండా నెరవేరుస్తాడు. కానీ విశ్వాసికి ఏం కావాలి, దేవుని బిడ్డలకు ఏముండాలంటే, ఒకటి, విశ్వాసి అని పేరు మాత్రం కాకుండా ప్రభువు ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని దేవుడు నెరవేరుస్తాననే విశ్వాసము కలిగి ఉండి ఆ విశ్వాసముతో వాగ్దానాన్ని స్వతంత్రించుకున్నట్లుగా ఓపికతో సాగాలి, లేదా ఓర్పు కలిగి ఉండాలి. ఇది అబ్రహాము జీవితంలో మనము చూడగలుగుతున్నాం. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇక రెండవ వ్యక్తిని గురించి మీకు తెలియజేస్తాం. 39వ అధ్యాయం నుండి యూసఫు జీవితాన్ని 37వ అధ్యాయం నుండి కూడా చూస్తాం ఆదికాండంలో. బట్ 39వ అధ్యాయం నుండి కూడా మనం చూడగలం. 37వ అధ్యాయంలో నుండి మనం చూసుకోగలిగితే యోసేపును దేవుడు కలల ద్వారా మాట్లాడడం, కలలో అతని యొక్క సహోదరులందరూ కూడా అతనికి నమస్కారం చేయడం, ఇటువంటి కళలు, సూర్యచంద్ర నక్షత్రం అంతా కూడా అతని ఎదుట నమస్కారం చేయడం, సాగిలపడడం, ఇవన్నీ కూడా ఆయన కళ చూస్తాడు. ఈ కళ వచ్చి చాలా కాలం అయిపోయింది. ప్రభు బిడ్డలారా జాగ్రత్తగా వినండి. అనేక మంది వారి జీవితాలలో వాగ్దానం చేశాడు, దేవుడు మాట్లాడాడు, నెరవేర్చిపోవాలి, జరిగిపోవాలి అనే యొక్క వాటిలో ఉంటాడు. సందేహం లేదు, అది నెరవేర్చబడుతుంది, జరుగుతుంది. కానీ దానికి ఒక కాల పరిమితిని దేవుడు నియమించాడు. ఈ కాల పరిమితి పరిపూర్ణమగు వరకు కూడా మనము సహనముతో కనిపెట్టాలి, ఓకే, ఓపికతో ఓర్పు కలిగి ముందుకు సాగాలి. ఈ ఓర్పును యోసేపు జీవితాల్లో మనం చూడగలం. కానీ విచిత్రమైన విషయం ఏంటంటే, అబ్రహాము జీవితంలో దేవుడు చేసిన వాగ్దానం నెరవేర్చే విషయంలో తనకున్న అనుభవము వేరు. కానీ యోసేపు జీవితంలో జరిగిన సంఘటన అంటే ప్రభు చేసిన వాగ్దానము నెరవేర్చబడడానికి అతనికున్న అనుభూతి వేరు. ఎప్పుడు జరుగుతుంది ఇది? కొంతమంది చరిత్రకారులు ఏమంటారంటే 13వ సంవత్సరములో తనకి 13 సంవత్సరం వయసు ఉన్నప్పుడు, అనగా యోసేపునకు 13 సంవత్సరం వయసు ఉన్నప్పుడు అతన్ని అమ్మివేశారు అని చరిత్రకారులు అంటారు. సో తర్వాత మీరు చూడండి, అంటే టీనేజ్లో, ఆ ఏజ్లో ఉన్నప్పుడు, ఆ వయసులో ఉన్నప్పుడు అతను అమ్మేశారు. రెండోది మనం చూస్తే, ఇప్పుడు తన తల్లిదండ్రులతో కానీ అన్నదమ్ములతో కానీ కలిసి లేడు, అమ్మబడ్డాడు. పొతిఫర్ ఇంటికి అమ్మబడ్డాడు. పొతిఫర్ ఇంట్లో ఒక పని చేసుకుంటాడు. ఇంకో విధంగా మీరు చెప్పాలంటే,
అక్కడ ఆయన దాసుడుగా ఉన్నాడు. ఐగుప్తు దేశానికి వెళ్ళిపోయాడు. దేశాలు మారిపోయింది, స్థానాలు ప్రాంతాలు మారిపోయాయి, భాషలు మారిపోయాయి. ఇప్పుడు ఈ వాక్యము ఎలా నెరవేర్చబడుతుంది, ఈ మాట ఎలా నెరవేర్చబడుతుంది అని అనుకుంటాం మనం. మీరు గమనించండి, వాడు ఎప్పుడు పెద్దవాడు అవుతాడు? ఒకవేళ పెద్దవాడైనా, వయసుకు వచ్చిన వాడైనా, యవనస్తుడిగా మారినా మళ్ళా 44 ఇంటి నుండి తిరిగి వాళ్ళ తల్లిదండ్రుల ఇంటి దగ్గరికి రావడానికి అవకాశం ఉందా అంటే అక్కడ అవకాశం కనబట్టలే. తిరిగి వస్తాడనే ఆశ లేదు, తిరిగి వస్తాడనే నిరీక్షణ లేదు. ఎందుకంటే ఆయన దాసుడుగా ఉన్నాడు. గమనించండి, పనోడు వేరు, దాసుడు వేరు. దాసుడు లేదా బానిస అని చెప్పవచ్చు. ఎందుకంటే ఇస్మాయేలీయులు యోసేపునకు కొనుక్కున్నారు. కొనుక్కున్న దాసుడినా. చూడండి, చాలామంది పనివాళ్ళు ఉంటారు. పనివాళ్ళని పదానికి అర్థం ఏంటంటే వాళ్ళు వచ్చి ఇంట్లో కావచ్చు, లేకపోతే సోమవారం ఎక్కడెక్కడో పని చేస్తారు. ఎక్కడో ఒక దగ్గర అనుకుందాం, పని చేసిన తర్వాత వాళ్ళకి జీతం ఇస్తే, ఆ రోజు జీతం ఇస్తే, లేకపోతే ఆ రోజు కూలి ఇస్తే వెళ్ళిపోతారు. అంతవరకు. దాసుడు అన్న వ్యక్తి కొంతకాలం ఉంటాడు, పనివాళ్ళు కొంతకాలం ఉంటాడు, దాసుడు ఎక్కువ కాలం ఉంటాడు. ఇక బానిస అన్న వెంటనే పూర్తిగా అక్కడే ఉంటాడు. సో జీవితకాలం అంతా కూడా ఆ స్థితిలో ఉండాలి. అంటే కొనబడిన తర్వాత పూర్తిగా కొనేసుకున్నారు, తమకు ఇష్టం వచ్చినట్టుగా వాడుతాడు ఇక కొనుక్కున్నవాడు. కనుక యోసేపు మీదే తనకు ఎటువంటి అసలు హక్కు లేదు. తన జీవితంలో ఇంకేమైనా చేయడానికి అసలు అవకాశమే లేదు. గమనించాలి. ఇటువంటి పరిస్థితిలో మరలా తిరిగి ఆయన ఒక సింహాసనంలోకి వచ్చి వారి తల్లిదండ్రులు కానీ అన్నదమ్ములు వచ్చి అతనికి నమస్కారం చేయడం ఇది జరుగుతుందా? మీరు ఊహిస్తే మానవ జ్ఞానానికి, మానవ తలంపులకు, మానవ ఆలోచనకు అది అతీతంగా ఉంది. కుదరని పని, జరగని పని. కానీ వినండి, వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు. హల్లెలూయా. ప్రభువు తన వాగ్దాన ప్రకారం యోసేపు జీవితంలో వాటిని నెరవేర్చినట్టుగా పరిశుద్ధ గ్రంథం, పరిశుద్ధ లేఖనం మనకు తెలియజేస్తాం. అయితే వీటిని నెరవేర్చడానికి తన జీవితంలో ఎన్నెన్నో కష్టాల గుండా, ఎన్నెన్నో శ్రమల గుండా, ఓకే, తప్పిదాలు చేయకుండానే అన్యాయముగా చెరసాలలో వేయబడడం, భయంకరమైన కష్టాలను అనుభవించడం, ఆ తర్వాత ఆయన సింహాసనానికి రావడం జరిగింది. ఈరోజు మీకు చెప్పబోతున్న విషయం ఏంటంటే, ఇంతకు మునుపు మన పితరులు ఎవరైతే విశ్వాసముతో, ఓర్పుతో దానిని స్వతంత్రించుకున్నారో వాటిని మాత్రమే జ్ఞాపకం చేస్తున్నారు. సో కొన్ని వాగ్దానాలు వెంటనే నెరవేర్చబడవచ్చు. బట్ కొన్ని వాగ్దానాలు ప్రియులారా అది కాలము, వ్యవధి పట్టవచ్చు, పరిమితి కొంత ఉండవచ్చు, కాల పరిమితి. ఏది ఏమైనా ఒక విషయం మర్చిపోకూడదు. దేవునికి సంవత్సరాలతో పని లేదు, దేవునికి కాలములతో పని లేదు, దేవునికి వయస్సుతో పని లేదు, దేవునికి పరిస్థితులతో పనే లేదు. అన్నిటికీ అధిగమించి ఆయన కార్యము చేయగలిగిన దేవుడు ఆయన. ప్రభుకు స్తోత్రం కలుగును గాక. అందువలనే ప్రియమైన దేవుని బిడ్డలారా, సమయాన్ని గురించి మనం చూడకుండా, కాలాన్ని గురించి చూడకుండా, మనకంటే ముందుగా, ఇప్పుడు మనమే కాదు, మనకంటే ముందుగా భక్తులు అనేక మంది ఓపికతో, ఓర్పుతో వాగ్దానాలను స్వతంత్రించుకున్నారు. ఇక మూడో వ్యక్తిని గురించి కూడా మీకు ఒక చిన్న మాట చెప్పి నేను ముగిస్తాను. మూడో వ్యక్తి పేరు దావీదు. మనకు తెలుసు, చరిత్ర చెప్తుంది, బైబిల్ చెప్తుంది, దావీదు చిన్న వయసులో ఉన్నప్పుడు వాళ్ళ నాన్నగారు అతడు దేనికి కూడా పనికిరాడని చెప్పేసి, గొర్రెల మంద కాయట కంటే దేనికి పనికిరాడని చెప్పేసి అతన్ని
పొలం దగ్గరికి పంపించేశాడు, మందలో ఉంచేశాడు, గొర్రెల మంద దగ్గర. ప్రవక్త అయిన సమూయేలు వచ్చాడు బెత్లెహేముకు, యెషై ఇంటికి వచ్చి దేవుని మాట ప్రకారముగా యెషై ఇంట్లో ఉన్న ఒకడిని, యెషై కుమారులలో ఒకడిని ఇజ్రాయేల్ దేశం మీద రాజుగా అభిషేకించు అని ప్రభు సెలవుగా సమూయేలు ప్రవక్త బెత్లెహేముకు వచ్చారు. యెషై ఇంటికి వచ్చి అతనితో మాట్లాడారు. అతని యొక్క 7 కుమారులందరినీ కూడా పిలిపించారు. వారిలో ఎవరిని కూడా, ఈ 7 కుమారులు ఎవరిని కూడా దేవుడు ఏర్పాటు చేసుకోలేదు. చివరి వాడైన 8వ వాడైన దావీదు గొర్రెలు కాచుకుంటుండగా అతన్ని కూడా పిలిపించమనగా, మనకు తెలుసు స్టోరీ అంతా కాబట్టి, అక్కడ హిస్టరీ అంతా తెలుసు కాబట్టి నేను షార్ట్గా చెప్తున్నా. దావీదును గొర్రెల మంద నుండి పిలిపించారు. ఆ తర్వాత దేవుడు అన్నాడు, ఇదిగో నేను కోరుకున్న వ్యక్తి ఇతడు అన్న వెంటనే ఇక సమూయేలు అతనికి అభిషేకించి వెళ్ళిపోయాడు. ఏ అభిషేకం అది? ఇశ్రాయేలు ప్రజల మీద, ఇశ్రాయేల్ దేశం మీద రాజుగా అభిషేకించాడు. ప్రభువుకి స్తోత్రం, హల్లెలూయా. దావీదునకు రాజుగా అభిషేకించిన తరువాత సమూయేలు అక్కడి నుండి వెళ్ళిపోయాడు. అంటే అభిషేకించిన వెంటనే ఇప్పుడు దావీదుకి ఈ విషయం తెలిస్తే ఏం ఫీల్ అవ్వాలి? అప్పటికి అక్కడే ఒక కిరీటాన్ని ధరించుకొని ఒక సింహాసనాన్ని ఏర్పాటు చేసుకుని కూర్చోండి, నేను రాజును, దేవుడు నన్ను అభిషేకించాడు, దేవుడే సమూయేలు ప్రవక్తను పంపించి నన్ను ఏర్పాటు చేశాడయ్యా అని ఊరంతా కూడా చెప్పి తిరగాలి. మనమైతే అదే చేస్తాం అనుకోండి. చిన్న విషయాలు దొరికితే చాలు మొత్తం పేపర్లోనే వేసేస్తాం. మనకేమైనా ప్రభుత్వం దగ్గర నుండి కానీ, లేకపోతే ఒక సంస్థ నుండి కానీ మనకేమైనా మేలు చేశారనుకో, ఏమైనా పత్రాలు దొరికిందనుకో, పట్టాలు దొరికిందనుకో, ఇక దాన్ని వాట్సాప్లో కావచ్చు, ఫేస్బుక్లో ఏంటి, ఇక యూట్యూబ్లో ఏంటి, పేపర్లో ఏంటి, మొత్తం వేసేస్తాం. ఒకరు కూడా విడిచిపెట్టాం. ఈ మధ్య ఒరిస్సాలో ఒక వ్యక్తితో నాకు చిన్న డిస్కషన్ అయింది. డిస్కస్ ఈజ్ నథింగ్, వాడు ఎవరికో 1000 రూపాయలు సాయం చేశాడు. ఆ సాయం చేసిన 1000 రూపాయలు సాయం చేసిన వాటిని గ్రూప్లో పెట్టాడు. నేను చెప్పాను, ఇది వ్యక్తిగతమైనది, ఇలాంటివి గ్రూప్లో పెట్టకూడదు, మీరు ఎవరికో ఇచ్చారో కాబట్టి మీ దగ్గరే అది ఉంచుకోవడం మంచిది, కానీ గ్రూప్లో పెట్టడం అది మంచిది కాదని కాదు, వాక్యానుసరమైనది కాదన్నట్టుగా పెట్టకూడదు అది అని చెప్పాను. వాడు నాకు ఫోన్ చేశాడు, మీకేమైంది సార్, మీకేమి ఇబ్బంది? నాకేమి ఇబ్బంది లేదురా బాబు, నీకు ఎటువంటి ప్రతిఫలం ఉండదు. 10 మంది నువ్వు చేసిన సహాయంని, మత్తయి సువార్త 6వ అధ్యాయంలో రాయబడిన ప్రకారము మీ నీతి కార్యాలు ఎవరికి తెలియాలి? రహస్యమందు చూచున్న దేవునికి తప్ప మరి ఎవరికి తెలియకూడదని అంటూ మాట్లాడుతూ, ఈవెన్ దాన ధర్మాలు చేసినప్పుడు కూడా నీ కుడి చేతులతో చేసినది ఎడమ చేయికి తెలియకూడదు అని వాక్యములు ఉంది. అనేక మంది బైబిల్ చదవడం తప్ప వాటిని అనుసరించడం చాలా కష్టం అయిపోతుంది. వాడికి అసలు అర్థం కాలేదు నేను ఎందుకు చెప్పాను. అలా కాదు సార్, నేను మంచి ఉద్దేశంతో పెట్టానన్నాడు. ఏ ఉద్దేశం అంటే అని చెప్పింది, దీన్ని చూసి మరొకటి సాయం చేస్తాడని. సరే నాయన, నీకు నచ్చినట్టుగా చేసుకో అని చెప్పాను. ఎందుకు డిస్కషన్, ఎందుకు మాటలు చెప్పిన వాడు వినలేని దగ్గర నేను డిస్కషన్ ఎక్కువ చేయను. సరే నీకు నచ్చింది చేసుకోమా. ఆ తర్వాత ఆ గ్రూప్లో దాన్ని చూసి ఇంకొకటి సాయం చేసినవాడు ఒక్కడికి కూడా రాలే. ఎవడు చేస్తాడు? సో చిన్న వాటిని చేసి దాన్ని ఎలాగైనా సరే 10 మందికి చూపించుకోవాలని ప్రయత్నాలు తాపత్రయపడుతున్న లోకం ఇది. అటువంటి సందర్భాల్లో దేవుడే సమూయేలు ప్రవక్త ద్వారా పంపించి సమూయేలు ప్రవక్త ద్వారా రాజుగా అభిషేకించాడంటే ఇంకా దావీదు ఎలా ఫీల్ అవ్వాలో మీరు చూసుకోండి. కానీ గమనించండి, దేవుడు అతన్ని అభిషేకించిన తర్వాత ఆయన ఇశ్రాయేలు దేశమంతటి మీదికి రాజుగా నియమించబడడానికి, అనగా ఏమనొచ్చు, క్రియరూపముగా ప్రాక్టికల్గా ఆయన సింహాసనంలో కూర్చుండబడడానికి ముందుగా
అనేకమైన కష్టాలు, అనేకమైన అవమానాలతో, నిందలతో, బాధలతో వెళ్ళవలసిన పరిస్థితులు జరిగింది. అభిషేకించడం అయితే అభిషేకించేశాడు దేవుడు, కానీ నెరవేర్చడానికి చాలా టైం పట్టింది. కనుక దేవుని సంఘమా, దేవుని బిడ్డలారా, మనం గమనించాలి, విశ్వాసం మాత్రం కాదు కావలసింది. విశ్వాసం ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఓర్పు కలిగి నడుచుకోవాలి. దేనికోసం? దేవుడు మనకు చేసిన వాగ్దానాన్ని నెరవేర్చే వరకు మనం ఓర్పుతో ఎదురు చూడాలి. ఇది కూడా దేని గురించి ప్రభు మాట్లాడుతున్నా అంటే, ఇంతకు మునుపు భక్తులు ఏ మార్గంలో అయితే నడిచారో ఆ వాగ్దానాన్ని స్వతంత్రించుకోవడానికి మనలో ప్రతి ఒక్కరు కూడా అదే మార్గంలో నడవాలి అనేది పరిశుద్ధ ఆత్మదేవుడు మనతో మాట్లాడుచున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అలాగ చేస్తుండగా దేవుడు మేబీ ఆయన వెంటనే వాగ్దానం నెరవేర్చవచ్చు, ఒక వారంలో నెరవేర్చవచ్చు, లేక ఒక నెలలో నెరవేర్చవచ్చు, లేదా ఒక సంవత్సరం నెరవేర్చవచ్చు, ఒక్కొక్కసారి కొన్ని సంవత్సరాల తర్వాత జరగవచ్చు. బట్ పాయింట్ అంతా ఒకటే, విశ్వాసము, ఓర్పు. వాటిని మనం కలిగి జీవించున్నప్పుడు ప్రతి వాగ్దానాలు మన జీవితంలో తప్పకుండా దేవుడు నెరవేర్చాడు. ఎందుకంటే రోమా 4వ అధ్యాయంలో పరిశుద్ధాత్మ దేవుడు చెప్పినట్లుగా వాగ్దానము చేసిన వాడు నెరవేర్చడానికి సమర్థుడు. ఈ మాటను మనం ఎప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన తప్పకుండా చేస్తాడు. కాకపోతే భక్తులు నడిచిన అడుగు జాడలలో మనం నడవాలి. ఓపికతో, ఓర్పుతో వాళ్ళు ఎలాగైతే సహనంతో దాన్ని స్వతంత్రించుకున్నారో ఆ అడుగు జాడలు నడుచడం ద్వారా మనము తప్పకుండా ఈనాడు కూడా వాటిని మనం స్వతంత్రించుకోగలం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కనుక అటువంటి కృప సంఘ విశ్వాసులందరినీ దేవుడు అనుగ్రహించాలని దేవుని సేవకునిగా నేను కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రభు ఈ మాటలు మనందరి వినికిల్లో ఆయన ఫలింప చేయునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన. ప్రేమ కనికరము కలిగిన మా దేవ, వాగ్దానములను చేసి దానిని నెరవేర్చుచున్న మా తండ్రి, నీ గొప్ప నామమును కొందనాలు నాయన. మాకంటే ముందుగా మా ప్రియులు, భక్తులు, మా పితరులు వాగ్దానములను ప్రభువా విశ్వాసముతో, ఓర్పుతో స్వతంత్రించుకున్న ఆ రీతిలో ఈనాడు కూడా సంఘ విశ్వాసులందరూ, నేటి దినాల్లో ఉన్న ఈ సంఘమంతా కూడా అదే విశ్వాసముతో, అటువంటి ఓర్పుతో స్వతంత్రించగలిగిన కృప సమృద్ధిగా ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించి నడిపించమని యేసు ప్రభు నామములో వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.